నిన్న రేవు దగ్గర ఏలేస్తావు కదరా, ఎదురుగా ఉన్నాను ఇప్పుడు ఇదే చిల్లా బొక్క రే. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు, అలాంటిది నన్ను తాకి సిల్లంటావా సచ్చినోడా? ఈ చెంబడిపోను, ఈ కాళ్ళిపోను, ఈ చేతులు పడిపోను, నా సంగతి మీకు తెలియదా? మీ అంత చూస్తాను రా. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు, బతికిపోయాను. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా, నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడు వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహమాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారా? మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తూ ఇద్దరు ఇష్ట అభ్యాతం. జంబు ఒక మొహమాడ. జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టారు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా. వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసం. రాజన్నకే పనిష్మెంట్. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ రెండు క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? రాజా వా 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 వా, క్యా బాత్ హై. బేసిక్ గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं. మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక కర్ రహా హై. దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే. అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు? ఏది నేను? నువ్వే. నువ్వే. ఇస్కో మేకప్ కర్ రే. ఆహా, పనోడు కళ ఈ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. yes he is Mr. Perfect. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదన్నమాట నీది. పనోడు గెటప్ లో ఎంత న్యాచురల్ గా ఉన్నారా? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అబ్బో, పనోడు ఆశంలో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్. 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. దెబ్బకి నాలికి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా? నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు. ఓ మంచి కథ చెప్పు, పడుకో. నాకు ఒప్పు లేదురా. చెప్పే. అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. 2 పడితే సరే. ఊరు బయట దట్టమైన అడవి. అబ్రకదబ్రకడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. అయిలోపు పెద్ద శబ్దం. వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈశ్వరుడికి సందేహించింది. దూరంగా నక్కారు. ఎవరు? నాందా చంద్రముఖి.
బాడీ పెయిన్స్తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా పొలకేసి ఇలా రన్నా బాగుందా? రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్. జెనీ పీటీ సార్ రిక్వెస్ట్ చేశారా? ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా, ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. ఆ? మన పబ్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంది. సార్ ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్నాల్, కొత్తగా వచ్చిన మన స్టూడెంట్. ఒరిజినల్ రెడీ స్టార్ట్. రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. బుడ్డ పెట్టండి. భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం తిను. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళి వచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు నుంచి ఎందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. రెడీ బాయ్స్, రన్. మళ్ళీ రన్నా. నేను జంపు ఎన్ఎస్ఎస్కి. ఎన్సీసీలోంచి ఎన్ఎస్ఎస్ లోకి మారాలనుకుంటున్నావుట? యా. అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్గా సహాయపడటం ఈజీ కరెక్ట్ అనిపించింది. ఓహో. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను అలా ఫిక్స్ అయిపోయా. ఓ, మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే. నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను, తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. తను సింధు సార్. సింధు. సింధు అలా ఫిక్స్ అయ్యారా? ఫాలో అయిపో. నన్నా సార్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, నెల రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవడరా నువ్వు దారి కట్టంగా దిమ్మలా? నన్న నిన్నేరా? ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? పీజే బాబు, బాబు పీజే, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు, నిద్రపోతాడని చెప్పానా? డ్యూటీ చేయకుండా పడుకుంటావా? నీకు 20 మార్క్స్ మైనస్. మైనస్ మార్క్స్ ఏంటి? షట్ అప్. కొట్టాం, కావాలంటే సస్పెండ్ చేసుకోండి. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. వాళ్ళ బాబు ఏమైనా తోపా? అతనికి ఏ ప్రాణమైనా ఒకటే, చేపదైనా మనిషిదైనా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మామయ్య వదిలేయ్. అన్యాయం సార్, సార్ ప్లీజ్ హెల్ప్, పోలీస్, పోలీస్. మనోని కొట్టింది ఇడే. నువ్వేనా మావని కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి.
అంతేగాని ఇదేంటి ఏయ్, ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. ఏయ్, మీరంతా వెళ్ళిపోండి రా. నేను వస్తున్నాను, అతగాన్ని కూకోబెట్టు. కూకొక ఏడకపోతాడు. కూర్చో. ఏందయ్యా పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా, నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. ఏ అయ్యా, నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపల కూర అంటే మా వాడికి అంతెట్టవో. సర్లే ఎయ్యమ్మా. ఏ అయ్యా, నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువు కోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి బాలు వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. కొట్టావు. ఊరుకోవే, అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు, కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. హేమోక్రోమాటోసిస్, పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ లివర్. తగ్గిపోతులే. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం మానేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేని వాళ్ళం బాబు, మాలో మేము పగలిట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్టే చేసిన. రేయ్, బాబు గారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా, అట్లాంటిదేం లేదయ్యా. అతనంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఏ అయ్యా, మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిను. అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు, నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికెళ్ళి గింజలు అరవడగాలి బాబు. అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని, ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. బాబు, 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాట పెట్టుకోక బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. వస్తా బాబు. పీజే, అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది. ఇలా అంతరం ఉంచే. జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీలు ఏంటి పీజే? పీజే, చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్.